వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబడే టాపిక్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసిన చేంజ్ ఇన్ మొమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఎక్స్ప్లోషన్ ఆఫ్ షెల్, వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని ఆబ్జెక్టివ్స్ని ఈ రోజు నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నౌ సమ్ చూడండి, ఇవి రెండు కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. A ball of mass m moves normal to a wall with velocity u and rebounds with the same speed. The change in momentum of the ball during rebounding is. Rebound అయ్యేటప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటి? See, the change in momentum is equal to final momentum minus ఇనిషియల్ మొమెంటం. ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇలా రాస్తున్నాను. దేంతో రీబౌండ్ అవుతుందని అన్నారు? విత్ వాల్. ఇది వాల్. ఏ బాల్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ u రీబౌండ్ విత్ సేమ్ స్పీడ్ తో రీబౌండ్ అవుతుంది. సో v is equal to u. v is equal to u. The change in momentum of the ball during rebounding is. So చూడండి, what is the initial momentum? pi is equal to mu I cap. Final momentum pf bar is equal to mv మైనస్ ఐ క్యాప్. ఎందుకు రాశాను? ఆల్రెడీ మనం చెప్పినటువంటి క్లాస్లో ఉంటుంది. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు మైనస్ ఐ క్యాప్. ఓకే, నౌ రైట్ హియర్ ఎంవి మైనస్ ఐ క్యాప్ మైనస్ ఎంయు ఐ క్యాప్ మైనస్ ఎం ఇంటూ యు ప్లస్ వి ఐ క్యాప్. సో దిస్ ఈజ్ అవర్ చేంజ్ ఇన్ మొమెంటం. కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమన్నారు? విత్ సేమ్ స్పీడ్. అంటే హియర్ v ఈజ్ ఈక్వల్ టు u, డెల్టా p బార్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ u ప్లస్ u I క్యాప్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2mu I క్యాప్. ఓకే, దిస్ ఈజ్ అవర్ చేంజ్ ఇన్ మొమెంటం. Magnitudely if we write here, delta p is equal to 2mu వస్తుంది. 2mu వస్తుంది. సో హియర్ మైనస్ సింబల్, ఇక్కడ వచ్చిన మైనస్ సైన్ ఇండికేట్స్ దట్ బాల్ రీబౌండ్ అయిన తర్వాత చేంజ్ ఇన్ మొమెంటం అనేది, ద చేంజ్ ఇన్ మొమెంటం ఆఫ్ ద బాల్ ఈజ్ అవే ఫ్రమ్ ద వాల్. ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద వాల్. నా చేంజ్ ఉంటే ఎట్లా ఉంటుంది? అవే ఫ్రమ్ ద వాల్ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? ఒకసారి చూడండి, చేంజ్ మొమెంటం రాయడం రావాలి వెక్టోరియల్ నోటేషన్లో. మ్యాగ్నిట్యూడ్ రాసాము. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది అడిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి దాని నుంచి మనం పికప్ చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఏ 0.2 kg ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్ అని అంటున్నారు. చూడండి, రెస్ట్ is subjected to a force of 0.3 I cap minus 0.4 J cap newtons. The force is 0.3 I cap minus 0.4 J cap newton. What is the velocity vector after 6 seconds? 6 seconds తర్వాత velocity vector కావాలి. Means final velocity we have to calculate. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇచ్చారు, మాస్ ఇచ్చారు, వెలాసిటీ కనుక్కోమంటున్నారు, అండ్ ఇన్ ద టైమ్ ఆఫ్టర్ టైమ్ 6 seconds. So we can apply F bar is equal to dP bar by dt. Now, as initially change in momentum means nothing but ఇక్కడ మనం రాయబోతున్నటువంటి వాల్యూ change in momentum mv bar minus mu bar by time t. Now substitute here. Initially body is at rest position. అంటే u bar equal to 0. So u bar 0 that you can ignore the second term. Now f bar is equal to 0.3 I cap minus 0.4 J cap equal to
0.2 into velocity vector v bar by 6. ఓకే, ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి. 0.2 ఇక్కడ అన్ని 0 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి యూ నెగ్లెక్ట్ ద 0 పాయింట్. సో ఇట్ బికమ్స్ 3i cap minus 4j cap 2 by 6 v bar. 2 1s are 2 3s are. So v bar is equal to cross multiply చేస్తే 3 3s are 9i cap minus 12j cap. So it is the final velocity vector after 6 seconds. ఇట్లాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీటన్నిటిని మీరు వినడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ.